వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. పేదలు కోరుకునే విద్య, వైద్యం, ఉపాధి రంగాలను దూరం చేస్తే సహించేది లేదని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప నగర పరిధిలోని రిమ్స్ సూపర్ స్పెషాలిటీ, క్యాన్సర్, మెంటల్ వైద్యశాలలను వైసీపీ నేతల బృందం పరిశీలించింది. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు పిచ్చి పీక్ స్టేజ్కి చేరిందని, ఆయన ఏమి మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితి నెలకొందన్నారు. కోట్లాది రూపాయలు వెచ్చించి వైద్యశాలలు నిర్మిస్తే అందుబాటులోకి తెచ్చి మెరుగైన వైద్యం అందించాల్సింది పోయి వాటిని ప్రైవేటు పరం చేయడం ఏమిటని ప్రశ్నించారు. దివంగత మహానేత వైఎస్ఆర్ విద్య, వైద్యాన్ని పేదలకు చేరువ చేస్తే చంద్రబాబు వాటిని ప్రైవేటు పరం చేసి దూరం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ అమ్మే కార్యక్రమమే చేస్తున్నారు. ప్రభుత్వ ఆస్తులు అన్నీ ఇది అది అనేది ఏం లేదు, అన్నీ అమ్మే కార్యక్రమం చేస్తున్నారు. అదే కాకుండా చంద్రబాబు నాయుడు గారి నైజమే దాన్ని ప్రైవేటుకు అమ్మే కార్యక్రమం అన్నమాట. తద్వారా తన జోబి నిండడానికి, తన అనుయాయుల జోబి నిండడం కోసమే వాళ్ళు గతంలో అంతా కూడా ప్రైవేట్ పరం చేసిన పరిస్థితి మనం చూసాం. దాదాపు కొన్ని వందల ప్రభుత్వానికి సంబంధించిన ఫ్యాక్టరీలన్నీ, నూలు మిల్లులు అయితేనేమి, చక్కెర మిల్లులు అయితేనేమి, అలాగే పాల కేంద్రాలు అయితేనేమి, మిగతా ఇండస్ట్రీస్ అన్నీ కూడా ప్రభుత్వ పరంగా ఏ అయితే ఉన్నాయో, ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు ఏ అయితే ఉన్నాయో అవన్నీ కూడా అమ్ముకునే కార్యక్రమం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం అన్నమాట. గతంలో జరిగింది, సో ఇప్పుడు కూడా జరుగుతోంది. సో ఇప్పుడు కొత్తగా టూరిజంకు సంబంధించి దాదాపు 15-16 వేల కోట్ల రూపాయల ఆస్తులను అమ్మకానికి పెట్టిన పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఫిషింగ్ హార్బర్లు అయితేనేమి, షిప్ హార్బర్లు అయితేనేమి, ఇవన్నీ కూడా అమ్మే కార్యక్రమం చేయడం జరుగుతోంది. ఇదే కాకుండా దీని పరాకాష్ఠగా ఇప్పుడు మెడికల్ కాలేజీలను కూడా అమ్మే కార్యక్రమం ఫస్ట్ ఫేజ్లో 10 మెడికల్ కాలేజీలను అమ్మే కార్యక్రమం చేయడం జరుగుతోంది అన్నమాట. చాలా దారుణం. ప్రభుత్వ ఆస్తులు ఇవన్నీ దాదాపు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో 3,000 కోట్ల రూపాయలతోటి ఈ ఫస్ట్ ఫేజ్లో 5 పూర్తి చేయడం జరిగింది. సెకండ్ ఫేజ్లో ఇంకొక 5 కూడా దాదాపు 90% పూర్తి కావడం జరిగింది. దాంట్లో పులివెందులు అయితేనేమి, ఆదోని అయితేనేమి, ఇవన్నీ కూడా కంప్లీట్ అయిన పరిస్థితి మనం చూస్తున్నాం. సో 25-26లో ఉంటే డెఫినెట్గా మిగతాటి కూడా కంప్లీట్ అయిపోయిన పరిస్థితి మనకు కనపడిండు. సో అటువంటిది చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇవన్నీ కూడా ప్రైవేటుకు దోచిపెట్టే కార్యక్రమం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఈరోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నీ మరి ఈరోజు ఇప్పుడే పెద్దలు చెప్పినట్టు టూరిజంకు సంబంధించిన అన్నీ కూడా ఈరోజు ప్రైవేట్ వ్యక్తులకు దారదత్తం చేయాలి. మరి అదే కాకుండా ఈరోజు గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా ఈ రాష్ట్రంలో వైద్య విద్యని పేద ప్రజలకు, పేద విద్యార్థులకు అందించాలి. మరి అదేవిధంగా మరి పేదలకందరికీ కూడా కార్పొరేట్ వైద్యం అందించాలని చెప్పి ఒక మంచి ఆలోచనతో మరి ఆనాడు ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి ఆనాడు మెడికల్ కాలేజెస్, జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఉండాలని చెప్పి ఆ రోజు భావించి మరి ఆ రోజు మెడికల్ కాలేజీలు ప్రభుత్వ పరంగా స్థాపించడం జరిగింది. తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు కానీ ఎవరే కానీ ప్రభుత్వం తరఫు నుంచి ఒక్కటంటే ఒక్కటి కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజ్ స్థాపించిన దాఖలాలు లేవు. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఆయన చెప్పుకోదగ్గది ఒక్కటంటే ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కూడా లేదు. మరి అదే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మరి కోవిడ్ కష్టకాలంలో ప్రజలు పడిన ఇబ్బందులు ఆయన స్వయంగా చూశారు కాబట్టి ఖచ్చితంగా మరి జిల్లాలను కూడా రీఆర్గనైజ్ చేసి మరి ఆ రోజు 13 జిల్లాల నుంచి 26 జిల్లాలుగా మార్చిన తర్వాత మరి అదే తరహాలోనే ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా ప్రతి జిల్లాలో కూడా ఒక ప్రభుత్వ పరంగా మెడికల్ కాలేజ్ ఉండాలని చెప్పి ఆలోచన చేసిన ఏకైక వ్యక్తి ఒక జగన్మోహన్ రెడ్డి గారు. ఎక్కడ కూడా 5 ఏళ్లకు సరిపడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ కాలేజ్లో కూడా ఎప్పుడు ఎవరు కూడా మరి ప్రొవైడ్ చేయరు. అది దశల వారీగా మరి ఆ కాలేజ్ డెవలప్ చేస్తూ పోతూ ఉంటారు. మరి ఆ దశలోనే మరి కొన్ని బిల్డింగ్స్ ఇంకా కంప్లీట్ కాకుండా ఇన్కంప్లీట్ స్టేజ్లో ఉన్న బిల్డింగ్స్ని మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు మరి చూపించి ఇదే మెడికల్ కాలేజీలు అని చెప్పి మరి అవహేళనగా మాట్లాడడం జరుగుతుంది. అన్ని శాఖల ఉన్నతాధికారులు, ఉద్యోగులందరి సహకారంతోనే జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేశానని గుంటూరు జిల్లాకు బదిలీపై వెళ్లిన కలెక్టర్ తమీం అన్సారీ అన్నారు. ఒంగోలు జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో కలెక్టర్కు ఘనంగా ఆత్మీయ వేడుకలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ గత ఏడాది జూన్ 27న జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టి విస్తృతంగా క్షేత్రస్థాయిలో పర్యటించడం ద్వారా జిల్లాలోని పరిస్థితిపై స్పష్టమైన అవగాహన వచ్చిందన్నారు.
ఈ క్రమంలోనే బడుగు బలహీన వర్గాల ప్రజలు ఎక్కువగా ఉన్న జిల్లాలో స్వచ్ఛంద సంస్థలతో పాటు వివిధ వర్గాలు భాగస్వామ్యాలను చేయడం, బాల్య వివాహాలు, వెట్టి చాకరీని నిర్మూలించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. డ్వామా ఆధ్వర్యంలో చేపట్టిన పనులకు జిల్లాకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిన విషయాన్ని అన్సారియా గుర్తు చేసుకున్నారు. లాస్ట్ ఇయర్ జూన్ 27th ప్రకాశం జిల్లాలో జాయిన్ చేయడం జరిగింది. ప్రకాశం జిల్లా నాకు ఆర్డర్ వచ్చినప్పుడు ఈ జిల్లా గురించి చెప్పినది ఒక వెనకబడిన జిల్లా, రాష్ట్రంలోనే చాలా పెద్ద జిల్లా, ఇక్కడ ఎక్కువ సోషియలీ ఎకనామికలీ బ్యాక్వర్డ్ పీపుల్ ఉన్న జిల్లా అని చెప్పడం జరిగింది. అదే విధంగా ఇక్కడ ప్రకాశం జిల్లా ఇస్ నోన్ ఫర్ అంటే ఇక్కడ ఎక్కువ వాటర్ ప్రాబ్లం ఉంది అని చెప్పడం జరిగింది. అప్పుడే ఈ జిల్లాకు రాకముందే ఈ జిల్లాకు వెళ్తే బికాస్ ప్రకాశం జిల్లా నాకు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గా ఫస్ట్ జిల్లా, ఒక కలెక్టర్ అయి డిస్ట్రిక్ట్ ఇవి చెయ్యాలి, ఇలా నేను పనితీరు ఉండాలి అన్న ఒక విజన్ అనేది ఉంటది. సేమ్ కైండ్ ఆఫ్ విజన్ తో నేను కూడా ప్రకాశం జిల్లాలో చేరడం జరిగింది. సో అప్పటి నుంచి అంటే మనము ఎంతైనా విజన్ పెట్టుకోవచ్చు, గోల్ పెట్టుకోవచ్చు, బట్ దాంటిని రియలైజ్ చేయాలంటే, అచీవ్ చేయాలంటే ఎగ్జిక్యూషన్ కు ఒక మంచి టీమ్ అనేది ఉండాలి. అప్పుడే మనం అనుకున్నది మనం అచీవ్ చేయగలుగుతాము. అటువంటి ఒక మంచి టీం జిల్లా ఆఫీసర్స్, డివిజనల్ లెవెల్ ఆఫీసర్స్, మండల్ లెవెల్ ఆఫీసర్స్ మద్యం మత్తులో విద్యార్థులు పాఠశాల వంట మనిషిపై దాడి చేశారు. ఈ ఘటన కృష్ణా జిల్లా గన్నవరం మండలంలో జరిగింది. గొలనపల్లి హైస్కూల్లో 2వ శనివారం సెలవు కావడంతో పాఠశాల మిద్దెపై 9, 10 తరగతి విద్యార్థులు కూర్చొని మద్యం తాగుతున్నారు. విద్యార్థులు మద్యం సేవించడం వంట మనిషి కంచర్ల కాశమ్మ గమనించి మద్యం తాగిన విషయం వార్డెన్కు ఫిర్యాదు చేశానని చెప్పడంతో వెంటనే విద్యార్థులు కోపంతో కాశమ్మపై దుప్పటి వేసి గొంతు నులిమి దాడి చేశారు. గాయాల పాలైన కాశమ్మను గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మా అమ్మగారు గొల్లనపల్లి జెడ్పీహెచ్ఎస్ స్కూల్ బాయ్స్ హాస్టల్లో చేసింది. మా అమ్మ మధ్యాహ్నం 3ంటికి పిల్లలు కనిపించట్లేదని డాబా పైకి వెళ్ళింది. ఆ క్రమంలో పిల్లలు పైన ముందు తాగుతూ కనిపించారు. ఏంటయ్యా మీరు ఈ పనులు చేయడం అని చెప్పి మా అమ్మ మందలించడంతో ఆ పిల్లలు మా అమ్మ రిటర్న్ మళ్ళీ కిందకి రావడమే దుప్పటి ముసుకేసి ఇట్లా గొంతుకు బిగించి కొట్టడం జరిగింది. మా అమ్మ అరిసినా కానీ వదల్లా. తర్వాత కింద పడేసి నడుము మీద కూర్చుని బాగా గట్టిగా బలంగా లాగి కొట్టడంతో మా అమ్మ స్పృహ తప్పి కింద పడిపోయింది. ఆ క్రమంలో మాకు ఫోన్ చేసింది. ఫోన్ చేయగానే మేము వెంటనే రెస్పాన్స్ అయ్యి మా తమ్ముడు నేను వచ్చాం. రాగానే మాకు ఇలా జరిగిందని చెప్పింది సార్. అది అందుకని మేము తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి మేము గవర్నమెంట్ హాస్పిటల్ కి తీసుకొచ్చాం. ఒక 10-15 మంది పిల్లలు ఉంటారండి. వార్డెన్ పేరు దానియల్ అంటే. వార్డెన్ గారు ఏమనలేదండి, సరేలే అని అన్నారు. చూసారు, వస్తున్నారు. పోలీస్ స్టేషన్ కి ఫిర్యాదు చేసి వచ్చామండి. విజయవాడ విద్యానగర్ మెయిన్ రోడ్లోని ఐటీసీ హోటల్ నుండి బృందావన్ గార్డెన్స్ వైపు వెళ్లే రోడ్లో వర్షం వల్ల పడిపోయిన చెట్టును కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశాల మేరకు నగరపాలక సంస్థ పార్క్ సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన తొలగించారు. ప్రస్తుత వర్షాల కారణంగా భారీ చెట్ల దగ్గర పాత భవనాల్లో జాగ్రత్తగా ఉండాలని నగర ప్రజలకు, వాహనదారులకు కమిషనర్ సూచించారు. ఎక్కడైనా చెట్లు పడిపోతే తక్షణం జీఎంసీ కాల్ సెంటర్కు ఫిర్యాదు చేయాలని సూచించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సూపర్ 6 హామీలన్నీ అమలు చేస్తున్న వైసీపీ నాయకులు మాత్రం అసత్య ప్రచారాలు చేస్తున్నారు. మండిపడ్డ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. మెడికల్ కాలేజీలపై ప్రభుత్వం పచ్చి అబద్ధాలు చెబుతుందన్న మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి. చంద్రబాబు పదవి చేపట్టిన ప్రతిసారి పేదల ఆశలపై నీళ్లు చల్లుతున్నారని ఆగ్రహం. వైసీపీ నేత చిర్ల జగ్గిరెడ్డిపై మంత్రి సుభాష్ చేసిన వ్యాఖ్యలను ఖండించిన శెట్టిబలిజ నేతలు. జగన్, జగ్గిరెడ్డిలను విమర్శించే స్థాయి సుభాష్కు లేదన్న వైసీపీ నేత పిల్లి సూర్యప్రకాష్.
వాడపల్లి వెంకన్నాలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.